రియాలిటీ ఆఫ్ హోలీ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అసలు హోలీ ఫెస్టివల్ ఎందుకు వచ్చింది, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు ఏమనుకొని ఏం చేస్తున్నాం, చాలా వివరంగా మాట్లాడుకుంది. ఇది మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో వీడియో పూర్తిగా చూస్తేనే మీకు నా కోర్ కాన్సెప్ట్, నా కోర్ పర్స్పెక్టివ్ అనేది మీకు రీచ్ అవుతుంది. సో వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత అరే వీడు చెప్పింది కరెక్టేరా అనిపిస్తేనే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో దట్ మన సోకాల్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్కి ఇది రీచ్ అవ్వాలి. హోలీ అనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ గురించి తెలుసుకొని సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. మనకు ఉన్న తొత్తరో లేకపోతే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ తెలియదు, కానీ మనం అసలు ఆ బ్యాక్ స్టోరీ తెలుసుకోం. ఇప్పుడు హోలీ గురించే మాట్లాడదాం. ఇలా చాలా ఫెస్టివల్స్తో సమస్యలు ఉన్నాయి. అసలు దాని కోర్ కాన్సెప్ట్ ఒకటి, మనం చేసేది ఒకటి హిపోక్రైట్స్ లాగా మాట్లాడదాం. ఏ ఫెస్టివల్ వచ్చినా ఆ ఫెస్టివల్ దగ్గర మాట్లాడదాం తేడా జరుగుతుందో. ఇప్పుడు హోలీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒళ్ళు మండింది, కడుపు కాలింది అనేది చెప్తారు. ఇప్పుడు మా ఏరియాలోనే ఈ బిహెచ్ఎల్ టు అమీన్పూర్ స్ట్రెచ్, ఈ వీడియో చూసిన వాళ్ళు, ఈ ప్రాంతంలో చూసిన వాళ్ళు ప్రాపర్గా కనెక్ట్ అవుతారు. ఈ ప్రాంతం వల్ల కాదు, ఎవరైతే వాటర్ స్కేర్సిటీతో ఫేస్ చేస్తున్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఇటు సైడ్ ప్రాపర్గా వాటర్ లేదు, మేము వాటర్ కొనుక్కుంటున్నాం లిటరల్లీ. కొనుక్కున్నా కూడా ప్రాపర్గా వాటర్ రావట్లేదు. దానికి బోల్డ్ ఫిల్టర్స్ పెడుతున్నాము, ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. అంత దారుణంగా ఉంటుంది వాటర్ క్వాలిటీ. రీసెంట్గానే ఏదో చిన్న వర్క్ అరౌండ్ లాగా ఒక పర్ ఫ్లాట్ ఒక 45 to 50K పెడితే అప్పుడు మంజీరా సప్లై వచ్చింది. అది కూడా చాలా ఎడిక్వేట్ వాటర్. సో ఎండాకాలంలో కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకవేళ వాటర్ అయిపోతే మళ్ళీ మేము ట్యాంకర్లు కొనుక్కోవాలి. ఆ ట్యాంకర్లో వచ్చే వాటర్ బాగోదు, అది వేరేది. సో ఇదంతా ఎందుకురా చెప్తున్నామంటే వాటర్ సమస్య గురించి చెప్తున్నాను. హైదరాబాద్ లాంటి మెగా సిటీలోనే ఇంత వాటర్ సమస్య ఉంది. మేము ఉన్న ఏరియా కాదు, చాలా ఏరియాల్లో కూడా ఉంది. బట్ నా ఏరియాలో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంత వాటర్ స్కేర్సిటీ, ఇంత చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాము. దానికి డబ్బులు కూడా కడుతున్నాం. మార్నింగ్ వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తే ఏదైతే మా స్ట్రెచ్ ఉందో అద్భుతమైన ప్రజలు, అందుకే హిపోక్రేట్స్ అన్నాం కదా, ఇష్టం వచ్చినట్టు వాటర్ని వేస్ట్ చేస్తున్నారు హోలీ అనే పండగ ముసుగులో. అది కూడా ఎలాగా, స్ట్రేంజర్స్ని ఇబ్బంది పడుతూ వాళ్ళ మీద నీళ్ళు చల్లడం, కలర్ వాటర్ చల్లడం. అంటే అసలు వాడికి వీడికి సంబంధం లేదు. ఏమనంటే ముఖం మీద కొట్టేసి హ్యాపీ హోలీ. ఏమి హ్యాపీ హోలీ, దేనికి హ్యాపీ వస్తుంది? ఎందుకు ఒక అనానమస్ గడ ముఖం మీద ఒక నీళ్ళు కొట్టినందుకు హ్యాపీ హోలీయా? లేకపోతే వాటర్ స్కేర్సిటీ ఉండి కూడా నువ్వు వాటర్ వేస్ట్ చేసినందుకు హ్యాపీ హోలీయా? లేకపోతే కెమికల్స్ యూస్ చేసిన కలర్స్ని నువ్వు వాటర్లో కలిపి ముఖం మీద కొట్టినందుకు హ్యాపీ హోలీయా? లేకపోతే కోర్ కాన్సెప్ట్ నువ్వు తెలియకుండా తాగేసి ఆ మత్తులో నువ్వు నీళ్ళు కొట్టినందుకు హ్యాపీ హోలీయా? లేకపోతే ఇదే కాన్సెప్ట్లోని ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు మొలస్ట్ చేసినందుకు హ్యాపీ హోలీయా? లేకపోతే ఎన్వైరన్మెంట్ని స్పాయిల్ చేసినందుకు హ్యాపీ హోలీయా? దేనికి హ్యాపీ హోలీ? లేకపోతే చిన్నపిల్లల కళ్ళు పోయినందుకు హ్యాపీ హోలీయా? ఈ కెమికల్స్ వెళ్ళి దేనికి హ్యాపీ హోలీ? చెప్పండి. ఎవడైనా సెలబ్రేట్ చేసుకున్నాడు, దేనికి సెలబ్రేట్ చేసుకున్నాడో తెలియకపోతే ఇంకా జీవితం ఎందుకు? ఇప్పుడు ఇది డివోషనల్ యాంగిల్లో చూసుకుంటే, మంచి చెడు మీద గెలిచిన విజయాలు కొన్ని ఉంటే దాన్ని ట్రిబ్యూట్ చేస్తూ, దాన్ని చెరిష్ చేసుకుంటూ మనము సెలబ్రేట్ చేసుకున్నాం. అందులో వన్ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఈజ్ హోలీ. ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు స్టోరీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఇది కోర్ కాన్సెప్ట్. అది వచ్చింది ఎందుకంటే హిరణ్యకశిపుడు చెల్లి హోలిక, ఆమెకు ఒక పవర్ ఉండేది అన్నమాట. ఆమె అగ్గిలో ఉన్నా కూడా కాదు, ఆమెకు ఆ ఫైర్ పవర్ ఉంది. ఒకరోజు ఏం చేస్తుందంటే ప్రహ్లాదుని పట్టుకొని అగ్గిలో కూర్చుంటుంది, కానీ ఆమె చచ్చిపోతుంది. ఆమె చచ్చిపోవడం వల్ల ఆ నెగిటివిటీ మీద ఆ నెగిటివ్ పర్సన్స్ మీద మనం విజయం సాధించినందుకు ఈ హోలీ ఫెస్టివల్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే హోలీ రోజు ముందు రోజు హోలిక దహనం అని చెప్పి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది ఫ్లష్ అవుట్ చేయడం కోసం అది మనము భోగిమంట కాన్సెప్ట్లో అది వేసుకుంటాం. కానీ చాలామందికి అసలు కాన్సెప్టే తెలియదు. ఇంకోటి స్ప్రెడ్ ఆఫ్ లవ్ అండ్ జాయ్ అని చెప్పి కృష్ణుడు చేసేవాడు ఆ తరంలో, ఆ యుగంలో. అది ఇలా కాదు, ఇలా తాగేసి కెమికల్ కలిపేసి ఇష్టం వచ్చినట్టు రాసేసి తోపేసి ఇది కాదు. ఇంకా అసలు యాక్చువల్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది హార్వెస్టేషన్. అంటే వింటర్ ఎండ్ అయ్యి స్ప్రింగ్ సీజన్ వస్తుంది అని చెప్పుకోవడం కోసం. ఎందుకంటే ఆ సీజన్ ఎండ్ అయ్యి, వింటర్ సీజన్ ఎండ్ అయ్యి స్ప్రింగ్ వస్తుంది అంటే క్రాప్స్ మొదలవుతాయి అన్నమాట. పండడం, ఒక గ్రీనరీ వస్తుంది. స్ప్రింగ్ ఈజ్ మెంట్ ఫర్ దట్. అందుకే హోలీలో కలర్స్ అవన్నీ మనం మాట్లాడుకోవాలి. మనం ముఖం మీద రాసుకునే కలర్లు కాదు. సో దానికోసం అని చెప్పి పూర్వం ఎలాగ సెలబ్రేట్ చేసుకునేవారంటే న్యాచురల్ కలర్స్ లైక్ పసుపు, నీము,
అలాగే కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్తో రాసుకునేవాళ్ళు. ఎందుకు రాసుకునేవారు అంటే స్ప్రింగ్కి, వింటర్ నుంచి స్ప్రింగ్ కన్వర్ట్ అయినప్పుడు కొంచెం అప్పట్లో చాలా జబ్బులు వచ్చేవి. సో ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడం కోసం ఇలాంటి యాక్టివ్ బ్యాక్టీరియల్ థింగ్స్ యూస్ చేసి అలాగా సెలబ్రేట్ చేసుకునేవారు. వెల్కమింగ్ చేస్తున్నమాట స్ప్రింగ్ని. ఇది కోర్ కాన్సెప్ట్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్ప్రింగు లేదు బొక్క లేదు పక్కన పెడితే ఇది ఒక అడ్డంగా పెట్టుకొని ఫుల్గా చిల్లరగా తాగేసి కెమికల్స్, నేనేం చెప్పాను, పసుపు నీము ఇలాగా న్యాచురల్ కలర్స్ యూస్ చేసుకొని చేసిన పండగని కెమికల్స్ని యూస్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ వాటర్ కలుపుతూ, మన దగ్గర బోల్డ్ వాటర్ ఉంది కదా, ఇండియా మొత్తం వాటర్ ఉంది, అసలు వాటర్ ప్రాబ్లమే లేదు కదా, ఉన్ని వాటర్ కలుపుతూ వాటర్ని పొల్యూట్ చేస్తూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేది కాకుండా అటుపక్క చుట్టుపక్కల ఎవడైనా బైక్ మీద వెళ్ళిన కార్ మీద ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, ఎందుకంటే తాగేసి ఉంటాం కదా, వాటర్ బబుల్స్, వాటర్ బెలూన్స్, వాటర్ బాల్స్తో కొట్టి ప్రాపర్టీలు డ్యామేజ్ చేసి, అక్కడ సాయిల్ డ్యామేజ్ చేసి, వాటరు పొల్యూట్ చేసి, వాటరు వేస్ట్ చేసి, అలాగే చాలామందికి కంట్లోకి వెళ్ళి కళ్ళు పాడైపోయి, కొంతమంది కళ్ళు పోయి, ఒకసారి మీరు స్టాట్స్ తీసుకుని ఓన్లీ హోలీ ఫెస్టివల్ రోజు అంతమంది అడ్మిట్ అవుతున్నారు, కంట్లోకి కెమికల్స్ వెళ్ళిపోయి. న్యాచురల్ కలర్స్ కాదు కదా. అసలు ఎందుకు ఇదంతా, దేనికి చేస్తున్నాం, ఎలా చెయ్యాలి, దేనికి చేస్తున్నాం, అవేర్నెస్ లేక ఈ వీడియో చేస్తుంది. అదే ఇప్పుడు నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా రఫ్ ఎక్స్పీరియన్స్ అయింది. నేను మామూలుగా అప్పట్లో మాకు అది ఆప్షనల్ హాలిడే కూడా కాదు, ఆఫీస్కి వెళ్తుంటే సడన్గా ముఖం మీద కొట్టారు. ఆ నందాడికి లేదు, ఏం లేదు, మొత్తం ఒక 100 మంది జనాలు. ఇప్పుడు నాలా ఎంతమంది సఫర్ అయ్యి ఉంటారు. అలాగే అదే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చాలామంది అమ్మాయిలు మొలెస్ట్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇలా ఇందులో ఈ దరిద్రాలు ఎత్తుక్కుంటే బొచ్చుడు. పబ్లిక్ని ఇబ్బంది పెట్టడము, అబ్బాయిలని ఇబ్బంది పెట్టడం, వాటర్ని వేస్ట్ చేయడము, వాటర్ని పొల్యూస్ చేయడము, ఇలాంటి కెమికల్స్ యూజ్ చేయడము, చాలామందికి గుడ్డువాళ్ళు అయిపోవడము, ఐస్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ ఎందుకు వస్తుంది, ప్రాపర్ అవేర్నెస్ లేక. సో దయచేసి హోలీని సెలబ్రేట్ చేసుకుంటే ఆర్గానిక్గా సెలబ్రేట్ చేసుకుని ముందు దాని బ్యాక్ స్టోరీ తెలుసుకొని మీ లోకల్ ఏరియాలో మీ ఎకో సిస్టమ్ని దెబ్బతినకుండా న్యాచురల్ వేలో సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, వెల్కమ్ చేయండి, స్ప్రింగ్ని వెల్కమ్ చేయండి, లేదు స్ప్రింగ్ లేదు కాబట్టి సమ్మర్ని వెల్కమ్ చేయండి. పాజిటివిటీని ఎంకరేజ్ చేయండి, నెగిటివిటీని ఫ్లష్ అవుట్ చేయండి. దాని మీద ఆర్గానిక్గా చేసుకోవాలి తప్ప ఏంది ఇది బుర్ర బుద్ధి ఉండాలి. అసలు గవర్నమెంట్ చెప్పాలి ఇలాంటివన్నీ. హోలీ అంటే ఇది, దీనికి మించి ఎక్స్ట్రాలు చేస్తే మీకు కఠినమైన పెనాల్టీస్ ఉంటాయి. పబ్లిక్ని కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కానీ, పబ్లిక్ రిసోర్సెస్ని కానీ మీరు కానీ డిస్టర్బ్ చేస్తే చాలా ఫీజు పడుతుంది. ఎందుకు ఇవి చెప్పరు, చెప్పితే ఓట్లు పోతాయి కదా, ఓట్లు పోతాయి, వీళ్ళు బాధలు వీళ్ళది, వీళ్ళు భయ్యాలు వీళ్ళది. సో ఎలాగో రాదు కాబట్టి న్యాచురల్గా ఆ అవేర్నెస్ మనకు బిల్డ్ అవ్వాలి. అది బిల్డ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఒకవేళ పొరపాటున ఈ వీడియో మీ వరకు వచ్చి పూర్తిగా చూస్తే నేను చెప్పింది అర్థం అవుతుంది, లేకపోతే నేను తిట్టుకొని వెళ్ళిపోతారు. అది ఫరక పడదు. బట్ నా కోర్ కాన్సెప్ట్ అయితే అది. నాలా ఎవరైనా ఇబ్బంది పడ్డారా, నాలా ఎవరైనా ఫీల్ అయ్యారా, హోలీ కాన్సెప్ట్ ఇది వీళ్ళు చేస్తుంది ఇది అని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. లేదు నేను తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు ఏం తప్పుగా మాట్లాడానో కూడా కామెంట్ చేయండి. ఐ హోప్ నా వ్యూ పాయింట్ చాలా ఆనెస్ట్గా రాగా చెప్పాను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం. నమస్కారం, ధన్యవాదాలు.